అందరికి కామన్ గా లింక్ అయ్యే స్పెషాలిటీ వచ్చి మన ఆవకాయ పిక్కల్. మరి ఈ సమ్మర్ లో మనం అందరూ కలిసి ఆవకాయ ప్రిపేర్ చేస్తే, అది కూడా మన శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై. ఎప్పుడైనా ఆవకాయ అమ్మమ్మ చేస్తేనే చాలా టేస్ట్ గా ఉంటది, కాబట్టి నువ్వే చేస్తే బాగుంటది. మరి ఆవకాయ పిక్కల్ ప్రిపరేషన్ మన స్టేజ్ పై జరిగితే, అది కూడా ఈ మామిడి తోటలో జరిగితే ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. అది కూడా ఎంత మంది లేడీస్ వచ్చారు బ్యూటిఫుల్ గా రెడీ అయ్యి. మరి మామిడికాయ తోటలో ఆవకాయ పిక్కల్ ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుందో విత్ ఆల్ ద రా మెటీరియల్స్, లెట్స్ ఫైండ్ అవుట్. ఆవకాయ పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ మేము స్టేజ్ మీదకి తెచ్చేసాము. సో ఇప్పుడు అందరు కలిసి ఆవకాయ ప్రిపేర్ చేస్తాము. ఎవరెవరు రాబోతున్నారు? ఫస్ట్ ఎక్కువ లేడీస్ ఉంటే బాగుంటది కాబట్టి ఉన్న లేడీస్ రండి. లతా గారు రండి, అందరూ రండి. ఆల్ రైట్, సో యాజ్ ప్లాన్ ఆవకాయ పచ్చడి చేయడానికి అవసరమైన పదార్థాలన్నీ స్టేజ్ మీదకి వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు ఆ కార్యక్రమం స్టార్ట్ చేద్దాము. ఏమంటారు? ఇంద్రజ గారు రెడీ? ఆల్ రైట్, సో ఇటువైపు వచ్చి గబ్బర్ సింగ్ టీమ్ అండ్ ఇటువైపు వచ్చి మా బ్యూటిఫుల్ లేడీస్. ఆఫ్ కోర్స్ మీరే బాగా చేస్తారని గ్యారంటీడ్ అది, కానీ ఏదో వీళ్ళు ట్రై చేస్తున్నారు. కానివ్వండి రష్మి, అందులో నువ్వు కూడా ఇన్వాల్వ్ అయితే చాలా బాగుంటది. ఏంటి ఇటువైపా? ఎస్, ఎందుకంటే అవసరమైన పదార్థాలన్నీ ఉన్నాయి కాబట్టి అనవసరమైన వాళ్ళు చేస్తే బాగుంటది పచ్చడి. అసలు ఫస్ట్ ఆవకాయ పచ్చడి ఎలా చేస్తారు నువ్వు చెప్పు, దాన్ని వాళ్ళు ఫాలో అవుతారు. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మంచిగా నీట్ గా హైజీన్ మెయింటైన్ చేయడానికి మంచిగా చేయి కడుక్కోవాలి. బికాస్ సంవత్సరం మొత్తం అబ్బా మేము ఆవకాయ పచ్చడి తినాలి. ఓకే, నేను కొంచెం వాట్ ఏ నైస్ యాక్టింగ్. సో ఫస్ట్ మామిడికాయని బాగా నరకాలి. నరకాలే? అంత పెద్ద మాటలు ఎందుకమ్మా, మామిడికాయలు కోస్తే చాలు. అదే మీరు అన్నారు కదా, మంచిగా నరికి గట్టిగా కారం కొట్టాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమో నువ్వు మటర్ చేస్తున్నావా మామిడికాయ పచ్చడి చేస్తున్నావా? ఓకే, స్టార్ట్ చేయండి. మామిడికాయలు కోయండి, ఫస్ట్ ముక్కలు చేయండి. ఇంకా మిగతా తెలుసుకోరా? తెలుసుకుంటాం. దాని తర్వాత ఆవు నూనె వాడాలి. ఆవు నూనె? ఆహా, గేదె నూనె వాడరా? అది ఆవ నూనె. అదే ఆవు నూనె. ఆవ నూనె. అదే ఆవు నూనె. దాని తర్వాత చిన్న చిన్న బ్లాక్ గింజలు, చిన్న బ్లాక్ గింజలు వేయండి. టేస్ట్ కోసం కాస్త పంతులు గారిని వేయాలి. టేస్ట్ కోసం పొంతులు గారిని వేస్తావా? అది పొంతులు కాదు, మెంతులు అమ్మ తల్లి. మీరేం చేస్తున్నారు చెప్పండి? కోస్తానం. సో ఫస్ట్ మేము ఇది ఆవు నూనె దీంట్లో వేస్తాము. ఫస్ట్ మేము మామిడికాయలు వేస్తాం. వాళ్ళు ఫస్ట్ మామిడికాయలు వేస్తున్నారు, మీరు ఫస్ట్ నూనె వేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ పడితే వాళ్ళు నాకెందుకు, నేను ఇక్కడ ఫస్ట్ ఆవు నూనె వేస్తా. ఓకే. మరి ఈ ఆవు నూనెలో అంత వద్దా? బాగా నాంతది కదా? బాగా నాంతది. మామిడికాయలు గీత వచ్చలేదు కనుక్కో. నాంతది కదా. ఒక నిమిషం, మీ ఇద్దరు నవ్వుకున్నాక మాకు చెప్పండి. దెన్ ఇందులో మంచిగా ఆవకాయకి అవసరం అంత కారం వేయాలి, గట్టిగా కొంచెం స్పైసీ. కొంచెం ఎందుకు, బాగా వేయాలి. అన్నగారు మీరు లేడీస్ సైడ్ సపోర్ట్. ఇది మీ తోట మామిడికాయలు కావు. దక్కినంత ఉప్పు. తగినంత. అదే తగినంత ఉప్పు. దక్కినంత కక్కినంత కాదు అది. ఆడండి ఫస్ట్. అమ్మా చెప్పనేమండి, మీకు సపోర్ట్ చేయడానికి వచ్చాడు. అప్పుడే మామిడికాయ గుజ్జు కాదు మేము అడిగింది, మామిడికాయ పచ్చడి. చూడండి టేస్ట్. ఇది ఒరిజినల్. చేత్తో కలిపితేనే ఆవకాయ టేస్ట్ వచ్చేది. ఎలా ఉంది? అరే ఎలా ఉంది? నువ్వు అది తినే అంత దూరం వెళ్తే రష్మి చూడు చారు చేసింది అక్కడ. అతను యాక్ట్ చేస్తున్నాడు చూడు. ఇప్పుడు మేము మా రష్మి ఒక్క నిమిషం, ఇది తిన్నాడు నరేష్ గాడు, వాడు ఆ బీభత్సమైన ఎక్స్ప్రెషన్లన్నీ వచ్చిన వాడికి. ఇప్పుడు ఇది తింటాడు, ఎలా ఉంది? అవుట్ పక్క వాళ్ళు చేశారు. అబ్బా ఇది మొత్తం కాలు నోట్లోసుకున్నట్టే ఉందబ్బా. అవునా, మా చూడు నెక్స్ట్. ఇప్పుడు గ్రేవీలో ఇప్పుడు మేము ఆవకాయ వేయబోతున్నాం. ఓకే అన్నా, ఉగాది ఈ బ్లాక్ సీడ్ ఎందుకు కాబట్టి వేద్దాం మేడం. లేదు, అది మరి పళ్ళు మధ్యలో వెళ్ళి అంటుకుంటుంది. ఆయన ఇచ్చిన
సరే టేస్టీ తేజ టేస్ట్ చేసి చెప్పు. ఆగా అన్ని నరేష్ గాడే. వన్ ఫర్ ద టీమ్. నువ్వు తినకపోతే ఇంకెవరు తింటారు? తిను. ఉందమ్మా. ఏయ్ కష్టపడి చేస్తే తినవా? తిను తిను. అబ్బా నోట్లో వెయ్ వెయ్. బానేది కదా? ఎలా ఉంది? రెడీ. అసలు తేజ గారి పరిస్థితి ఏంటో చూస్తా నేను. నోట్లో పెట్టండి. బాబు రా నరేష్ నువ్వే జెన్యున్. చిన్న ముక్క. ఎందుకు చిన్న ముక్క? రే ఒక్క ముక్క బాగాలేదు, కొంచెం రసం. మొత్తం కారం పడేసి ఇది ఎప్పుడైతే మనం జడ్జి గారికి పెడతామో అప్పుడే ఇది సక్సెస్ అయినట్టు. అసలు అవసరమే లేదు. జడ్జి గారే మంచి ఆవకాయ పచ్చడి చేసి తీసుకొచ్చి రష్మికి తినిపిస్తాను. ఈ ఎక్స్ప్రెషన్ అర్థం ఎలా ఉంది నీ దరిద్రం? నీ దరిద్రం కొంచెం ఘాటుగా ఉంది. అగారు చూసుకోండి, మనం ఇప్పటికిప్పుడు మళ్ళీ హాస్పిటల్ అంటే పరిగెత్తలేం. చిన్న రసాల ఆవకాయ పచ్చళ్ళు అది అబ్బా బాగుందన్నారు రాజు గారు. సార్ నచ్చిందిగా మా వాడిని వదిలేండి సార్, మేము వెళ్ళిపోతాం ఇంకా. మాన్సి వద్దమ్మా, షో మానేసేయాల్సి వస్తుంది. లక్ష్మి ఏంట్రా పొలం ఆవిడకి ఏదన్నా కొంపదీసి ఏదో తేడాగా ఉందేంటి? పృథ్వీ గారు ఇప్పుడు మీరు 3 ముక్కలు టేస్ట్ చేశారు, ఏ ముక్క టేస్ట్ గా ఉందో చెప్పాలి. మాది 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 వీళ్ళదే. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. సో పృథ్వీ గారు మీరు ఇచ్చిన ఫ్రూట్స్ అయితే మేము వేస్ట్ చేయలేదు, మంచిగా వాడాము అంతే కదా? హ్యాపీగా ఈ ఆవకాయ అంతా తినేసి ఎంజాయ్ చేసుకోవచ్చు కదా? ఎవరికైనా తినిపించండి, బతుకుంటే ఎంజాయ్ చేస్తారు. ఏ మాటకి ఆ మాట, మగాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు అందరు కలిసి ఇలాంటి ఒక యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడం చాలా మంచిగా అద్భుతంగా ఉంది. కానీ ఏ మాటకి ఆ మాట ఫంక్షన్స్ లో కానీ బర్త్డే పార్టీస్ లో కానీ ఏదైనా అవుట్డోర్ యాక్టివిటీస్ లో మనం ఫుడ్ చేసేటప్పుడు మాత్రం హ్యూజ్ క్వాంటిటీ చేసేటప్పుడు మాత్రం జెంట్స్ మాత్రం చాలా బాగా ముందుకు వచ్చి హెల్ప్ చేస్తారు అండ్ దే ఆర్ వండర్ఫుల్ షెఫ్స్ అని ఒప్పుకోవాలి. But whatever said and done, thank you so much ladies, thank you so much Prithvi garu and thank you so much guys, thank you. ఆల్ రైట్, సో ఇప్పుడు నరేష్ ని విడిపించడానికి ఊర్లోకి ఒక హీరో వచ్చాడంట. ఇంతకీ ఆ హీరో ఎవరు? మామిడి పళ్ళు దొంగతనం చేస్తారా? మామిడి పళ్ళు. నువ్వెంత రివర్స్ అయ్యావు? నాకు ఆ యాంకర్ మీద ఓనర్ మీద నమ్మకం లేదు, అందుకే నేను వీళ్ళ సైడ్ చేరా. ఎవడొస్తాడో రమ్మని రా చూస్తాం. వస్తాడు, నీ మొగుడు వస్తాడా? రమ్మను. శ్రీమంతుల్లా ఉన్నానా? శ్రీమంతం ఫంక్షన్లు చేసే వాళ్ళ ఉన్నావు. అయినా మహేష్ బాబు గారు సైకిల్ మీద వస్తుంటే చుట్టుపక్కల బౌన్సర్లు వస్తారు, బౌన్సర్ సైకిల్ మీద రావడం ఏంటంటే కరెక్ట్ పోస్ట్ మ్యాన్ అనుకున్నా నేను. మామిడికాయలు కూర్చొంత మాత్రాన్ని చేతులు కట్టేస్తారా? రై ఓ 4 మాటలు మాట్లాడి సరిపోదు, నువ్వు కూడా ఉండు. 4 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోవడానికి ఇది నెల్లూరు నటరాజు గారి ఈవెంట్ అనుకున్నావా? శ్రీదేవి డ్రామా కంపెనీ. అయినా నలుగురిని పెళ్లి చేసుకోనికి వాళ్ళకి 4 రూపాయలు ఇవ్వడం చేత కాదు, నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీని దత్తత తీసుకుంటా, వాళ్ళని వీళ్ళని చూసుకుంటానన్నావంట. శ్రీదేవి డ్రామా కంపెనీని దత్తత తీసుకోవడం అంటే నా సిగ్మెంట్ నుంచి చేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? పెద్ద ఆయన్ని, నిన్ను, వాడిని, ఆ ఊరు చివరి కూర్చుని అమ్మను కూడా దత్తత తీసుకుంటా. అమ్మే చాలా మందిని దత్తత తీసుకుంది, నువ్వు అమ్మని దత్తత తీసుకునే స్థాయికి వెళ్ళేవారు నువ్వు. చూడండి, ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావ్ అయిపోతారు. నువ్వు 4 ఊర్ల నుంచి తీసుకున్నావు, వాళ్ళకి తిరిగి ఇచ్చేయి ఫస్ట్. ఇప్పుడు ఏమంటారు? ఉండాలా వెళ్ళిపోవాలా? నువ్వు ఉండు, మహేష్ బాబు గారిని రమ్మను. నేనే మహేష్ బాబు. ఆ ఒక్క మాట చాలా వేసేసేయడానికి ఏ సైడ్ వెళ్ళి నేను మహేష్ బాబు గారు అని చెప్పలే, మీరే కనెక్ట్ అయ్యారు. మొత్తం 10 మంది ఉన్నారు, ఏం చేద్దాం? ఏం చేయొద్దు, సైకిల్ పోయింది, అంబులెన్స్ వస్తుంది, ఎక్కేసి వెళ్ళు. ఓకే.